హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా రీసెంట్గా హాలీవుడ్ నుంచి ఒక మూవీ అయితే రిలీజ్ అయిపోయింది ఓటీటీలో. అదే ది రిచువల్. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ప్రజెంట్ అయితే. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్, అలాగే ఓటీటీ రివ్యూస్, ఇంకా మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ది రిచువల్ హర్రర్ మూవీ విషయానికి వస్తే, ఇంకా మూవీ అయితే జస్ట్ ఓకే అంతే. అంటే మూవీలో పెద్దగా అయితే ఏం అనిపించవు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంకా అలాగే స్క్రీన్ ప్లే కానీ ఏదైతే పెద్దగా అయితే హై ఫీలింగ్ అయితే అనిపించదు. ఇంకా ఆ హర్రర్ ఎలిమెంట్స్ కూడా చాలా వరకు అయితే వరస్ట్గా అనిపిస్తాయి. ఏదో కొద్దిగా వరకు అయితే మాత్రం మనకి సెట్ అయింది అనిపిస్తుంది, అంతకుమించి అయితే ఏమీ లేదు. ఇంకా మూవీ మొత్తం కూడా స్టోరీ కూడా ఒక అమ్మాయికి అయితే దయ్యం అయితే పడుతుంది. ఇంకా అమ్మాయిని అయితే ఇద్దరు పాస్టర్లు కలిసి ఆ దయ్యాన్ని అయితే వదిలిస్తూ ఉంటారు. ఇంకా అదే ఇంకా ఈ మూవీ మొత్తం అయితే చూపిస్తారు. అంతకుమించి మూవీలో కూడా అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. అంటే ఇది ఫ్యామిలీతో కూడా అయితే చూడొచ్చు. కానీ ఈ మూవీ అయితే పెద్దగా అయితే ఏం అనిపించలేదు నాకైతే. అండ్ ఒక ఫస్ట్ 30 minutes తర్వాత అయితే ఇంకా మూవీ చూస్తున్నంత సోపు అయితే నిద్ర వచ్చేస్తూ ఉంది నాకైతే మాత్రం. ఎందుకంటే అంత స్లోగా, అంతేకాకుండా చాలా ల్యాగ్ ఫీలింగ్ అయితే అనిపించింది. మూవీ రన్ టైం కూడా అయితే పెద్దగా అయితే ఏమీ లేదు, 1 hour 38 minutes. కానీ ఆ రన్ టైం కూడా ఈ మూవీకి చాలా ఎక్కువగా ఉంది అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 నిమిషాలు చూసేలాగే మూవీ స్టోరీలోకి అయితే తీసుకుపోరు. ఇంకా అదే లాగుతా 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 అయితే ఉంటుంది. దాని కారణంగా అయితే మూవీ మనకి ఎక్కడైతే సరిగ్గా ఉంది అని అయితే అనిపించదు. నా మూవీ మొత్తం చాలా స్లోగా, చాలా డల్గా అయితే రన్ అవుద్ది. ఒక ప్రాపర్ హర్రర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కూడా అయితే అనిపించింది ఈ మూవీ చూస్తున్నంత వరకు. ఇంకా ఈ మూవీతో పోలిస్తే రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన కిష్కింధపురం మూవీ చాలా వరకు బెటర్ అని అయితే చెప్పచ్చు. ఈ మూవీలో ఎక్కడ హర్రర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా ఏం అనిపించదు మనకైతే. అండ్ ఇదైతే ఈ మూవీకి చాలా మైనస్ పాయింట్. కానీ ఈ మూవీ ట్రైలర్కి అయితే ఈ మూవీకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ ఈ మూవీలో అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. అండ్ నాకైతే జస్ట్ యావరేజ్ మూవీ చూసిన ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. ఒకవేళ కానీ ఈ మూవీ కానీ మీరు కానీ చూస్తుంటే ఈ మూవీ అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.